శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది అస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది అస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీ కింద నంబరు ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే వాదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ఎందుకంటే 6 గ్రహాల యొక్క కూటమి ద్వితీయ భావంలో ఉండడమే కారణం. అంటే ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, కానీ రావాల్సినటువంటి డబ్బులు స్లో అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా రవి బుధులు ద్వితీయ భావంలో ఉన్నారంటే కెమిస్ట్రీ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ విద్యార్థులకు కానీ కెమిస్ట్రీలో బాగా రాణిస్తారు ఉండవు. శాస్త్రవేత్తలకి రవి బుధులు ద్వితీయ భావంలో ఉంటే బాగా చదువు వస్తుంది, డబ్బు వస్తుంది అంటాం మనం. ఫైనాన్స్ రంగంలో బాగా ఉంటారు అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా శని రాహువులు ద్వితీయ భావంలో ఉండడం తప్పు కదా, తప్పే. ద్వితీయ భావంలో శని ఉన్నాడంటే మీ బంధువుల విషయంలోనూ, మీ స్నేహితుల విషయంలోనూ, మీ భార్యాభర్తల విషయంలోనూ ఎప్పుడూ తగాదాలు రావడానికి అవకాశం ఉంది. మీ వాక్కు జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. కుంభరాశి వాళ్ళకి చెప్పే సూచన ఏంటంటే ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీ కోపంతో కాదండి, మీ భవిష్యత్తు కోసం మేము జాగ్రత్త చెప్తున్నాను. మీ వింటే వినట్లేదు, కానీ మీ వాక్కు జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. కబ్బుక్కుని ఎదుటి వాళ్ళకి కోపం వచ్చేట్టుగా మాట్లాడకూడదు. అదొక్కటే, మిగతా సక్సెస్ అయిపోతారు. ఎందుకంటే శని రాహువులు ఈవెందో రాబోయే కాలంలో శని 2.5 సంవత్సరాలు ద్వితీయంలో ఉంటున్నాడు. మీకు లాస్ట్ ఆఫ్ ది ఇల్నెస్ పీరియడ్. ఆ శని ప్రభావం ఏంటంటే మీ కుటుంబంలోనూ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. భార్యాభర్తల విషయంలో దూరంగా చేస్తుంటాడు కొన్ని సందర్భాల్లో. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ వాక్కు మీ బలమే మీ వాక్కు, మీ మాట పొదుపుగా వాడండి, విజయం సాధిస్తారు. సరే, అది పక్కన పెడదామండి. ఏదేమైనా 4th భావంలో ఉన్నటువంటి గురుడు చాలా బాగున్నాడు. గురుచంద్రుడు ఉన్నారు. గురుచంద్రుడు గజగజ యోగం ఉంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, ఆనందంగా ఉంటారు. మీ తల్లిగారు సేఫ్గా ఉంటారు. మెడిసిన్స్ వాడుతూ ఉండాలి, తప్పదు. అంతే, కొంతమందికి మాత్రమే. అంతేకాకుండా వ్యవసాయదారులకు రైతులకి సకాలంలో పంటలు చేతికి అంది వాళ్ళకి లాభాలు చేకూరతాయి అని నెల సందేహం లేదు. సరే, మరి విద్యార్థులకి విద్య బాగుంటుంది. అలాగే వాహన యోగం ఉంటుంది. సంగీతం బ్రహ్మాండంగా నేర్చుకుంటారు. మీరు సంగీతంలో దిట్ట అనిపిస్తుంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు కదా, మ్యూజిక్ బాగా రాణిస్తారు. బంగారాభరణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. స్పెక్యులేషన్లో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, అలాగే భూముల మీద వాళ్ళకి లాభాలు బాగా వస్తాయి. 7వ స్థానాధిపతి ద్వితీయ భావంలో ఉండడం గ్రేట్ ఏం కాదండి. అంటే ఈ వారం రోజులు కూడా కొద్దిగా చిన్న భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు దూరం అవడము, చిన్న ప్రాబ్లమ్స్ రావడము, కొద్దిపాటుగా ఏదో చిన్న ఇబ్బందులు ఉంటాయి. రైతుల విషయంలో కూడా, రైతుల విషయం కాదు కానీ భార్యాభర్తల విషయంలో చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు. అంతేకాకుండా మీ వ్యాపారాల్లో ఉన్న భాగస్వాములు ఇబ్బంది ఉంటుంది. 8వ స్థానం చూడండి, అదృష్టం ఏంటంటే 8వ స్థానానికి అష్టగ్రహాల దృష్టి ఉంది. అంటే 8వ స్థానానికి 8 గ్రహాల యొక్క దృష్టి ఉంది అంటే మాటల ఎప్పుడూ విన్నామండి మనం. 8 గ్రహాల ఏంటంటే రవి, బుధ, శుక్ర,
శని, రాహు, చంద్ర, గురు, కుజులు 8 గ్రహాలు. అంటే కేతువు ఒకటి 9వ వాడు అవుతాడు. ఆ కేతువుకే 8 గ్రహాల యొక్క దృష్టి ఉండడం గొప్ప అదృష్టం. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎటువంటి కోర్టు కేసుల్లో ఉన్నా, ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా గెలుస్తారు. శుభవార్తలు ఉంటారు, శుభాలు జరుగుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆరోగ్యంగా ఉంటారు. మీరు సంపూర్ణమైన ఆరోగ్యం, పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ లాటరీసు, సడన్ గెయిన్స్, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మీకు వచ్చి తీరుతాయి. అంటే నేను అందరికీ వచ్చేస్తాయని చెప్పి అన్నానండి. మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఇవి తోడవుతారు. ఇవి అంటే ఇప్పుడు చెప్తుంది తోడవుతుంది, గోచారం తోడవుతుంది అంతే తప్ప గోచారం అనేది తెలుసుకోవడం మాత్రమే తప్ప ఇవేమీ ఎదుటి వాళ్ళని అందరినీ కించపరచడం కోసమో లేదా ఇంకో దానికోసం ఏమి చేస్తుంది మాత్రం కాదు. సో ఈ అష్టమ భావానికి ఎన్ని గ్రహాలు దృష్టి ఉండడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను అదృష్టవంతులుగాను ఉండడమే కాకుండా సేవగా జనం కలిగి ఉంటారు. మీరు ఎప్పుడు కూడా ఆనందంగా, తృప్తిగా, సంపూర్ణ ఆరోగ్యంగా, అదృష్టం అండి. అష్టమ భావానికి కేతువుకి 8 గ్రహాల యొక్క దృష్టి ఉండడం ఈ వారం మొత్తం కూడా మీరు ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, మరి భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యాధిపతి కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడాలంటే కొంచెం ధనం రావడానికి ఇబ్బంది పడ్డా మీ వ్యాపారాల అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఉన్నతమైన చదువుల రీత్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు మిథున రాశిలో ఉండడమే కారణం. మిథున కుజుడు ఫారిన్ తీసుకెళ్తాడు. సరే, అది పక్క పెడదామండి. ఇంకా చెప్పాలంటే తీర్థయాత్రలు చేయడము, మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కలగడము, రియల్ ఎస్టేట్ రంగంలో మీకు బాగా వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. 10th హౌస్ ప్రొఫెషన్కి మీరు చాలా అద్భుతంగా బాగుందండి. 10th హౌస్ అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఉద్యోగ భద్రత ఉంది. కొత్త ఉద్యోగాల్లో ప్రవేశించే వాళ్ళకి, ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి అవకాశాలు నిండుగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. డాక్టర్సు, లాయర్సు వీళ్ళకు కూడా మంచి అదృష్టం తోడవుతుంది. దశమ స్థానానికి గురుదృష్టే. అంతేకాకుండా కొంతమంది ఉంటారు అద్భుతంగా వేద పండితులు కూడా మంచి బాగా కలిసి వచ్చే కాలము. వాళ్ళకి అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు దేనికి లోటు ఉండదు, వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. సరే, 12వ భావానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా మంచి వాటికి మాత్రమే మీరు ధనము ఖర్చు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి ఉందండి. కుంభరాశి వాళ్ళకి మెయిన్గా గురుబలం, 4th భావంలో గురుడు అంత ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం ఏమి ఉండదు, మంచి చేస్తాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ధనం విషయంలో ఏం ఇబ్బంది పడరు. అష్టమ భావాన్ని మీకు మెయిన్ మీ చేతిలో ఉందండి. గుండె అంటే హార్ట్ అంటాం కదా. అంటే అష్టమ భావం అంటే మనం అదృష్టమైన చెప్పాలి. అంటే ఆయుర్దాయానికి 8 గ్రహాల యొక్క ప్రభావం స్ట్రాంగ్గా ఉంది. పైగా శని అష్టమ భావం చూస్తే వాళ్ళకి ఆయుర్దాయం పెంచుదామని చెప్పాడు. అష్టమ భావాలతో కలిసిన శనీశ్వరుడు ఒకసారి చదివాను. అష్టమ భావాధిపతితో కలిసిన అష్టమ స్థానాన్ని చూసినా నేను అష్టమ స్థానంలో, నేనంటే శనీశ్వరుడు ఉన్నా వాడికి బాలారిష్టాలు కానీ ఎటువంటి దోషాలు ఉన్నా సరే వాళ్ళకి సంపూర్ణ ఆయుర్దాయం కలిగిస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పిన సన్నివేశాలు చదివిన ఉన్నాయి. ఖచ్చితంగా అందుకని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో అంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు అని చెప్తున్నాను. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరండోయ్? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి ఆరాధన అన్నీ చేసుకోవడం వలన చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల కూడా ఎప్పుడు సంతోషంగా అలా నవ్వుతూ ఉంటారు.